పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఫ్యాన్స్ కి పండగే. చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపోయారు. 3 వికెట్లు కోల్పోయేసరికి భారీ స్కోర్ని అసలు ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే బెంగళూరు టీమే ఇంత భారీ స్కోర్ చేసింది. హోమ్ గ్రౌండ్లో ఇటు చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు ఆర్సీబీ. 4లు 6లతో రెచ్చిపోయింది ఆర్సీబీ. ఇక పరుగుల వర్షం కురిపించారు ఆర్సీబీ బ్యాటర్లు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 రన్స్ చేశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడారని చెప్పాలి. టీమ్ డేవిడ్, కెప్టెన్ పాటీదార్, పడిక్కల్, ఇక ఓపెనింగ్లోనైతే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అదరగొట్టేశారు. సిఎస్ఏ టార్గెట్ ఇప్పుడు 251 రన్స్గా ఉంది. బట్ బెంగళూరు టీం మాత్రం బ్యాటింగ్తోనైతే అదరగొట్టేసింది. ఇక ఫ్యాన్స్ సొంత గడ్డ మీద ఆ విధంగా అదర కొట్టేస్తుంటే అక్కడికి వెళ్ళినటువంటి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు, ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరు టీం అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆడినటువంటి ఆటల్లో కూడా ఇంత భారీ స్కోర్ 250 భారీ స్కోర్ని అయితే ఇప్పుడు టార్గెట్గానైతే బెంగళూరు టీము సిఎస్కే మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి, అనాలిసిస్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్ సత్య, ఇటు ఫ్యాన్స్ అయితే బెంగళూరు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. డెఫినెట్ గా మీరు అన్నట్టు 250 పరుగులు చేసిన ఘనత దక్కిస్తుంది. అంటే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే మొట్టమొదటి హైయెస్ట్ స్కోరు. 250 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో ఈ ఘనత సాధించారు. సో హైయెస్ట్ స్కోర్ ప్రస్తుతానికి అయితే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ప్రస్తుతం మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ కి మరి ఆ బిర్యానీ పెట్టినంత ఇదిగా మరి అక్కడ ఫ్యాన్స్ కు చేశారు. ఆర్సీబీ టీం మొత్తం కూడా అందరూ, అంటే ఎవరు ఆడలేదు అని చెప్పి లేకుండా లేదు. ఓపెనర్ వచ్చినటువంటి ఫిలిప్ సాల్ట్ 46 పరుగులు కొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే 46 పరుగులు కొట్టి, సో ఆయన దాదాపు 153 స్ట్రైక్ రేట్ తో దాటిగా ఆడిన పరిస్థితి కనబడతా ఉంది. 3 4లు 2 సిక్సర్లతో రెచ్చిపోయారు. వీళ్ళిద్దరు అంటే ఆడిన ప్రతి ఒక్కరు కూడా ఆకాశమే అద్దుగా ఇటు 4లు 6లతో రెచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. విరాట్ కోహ్లీ కూడా రెచ్చిపోయి ఆడారు. విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నంతసేపు కూడా ఓన్లీ 18 బాల్స్ లో 28 పరుగులు చేశాడు. దాంట్లో ఒక 2 4లు, ఒక భారీ సిక్సర్ కొట్టి మరి ఆయన కూడా 28 పరుగులు చేసి మరి వెళ్ళి అంటే పెవిలియన్ బాట పట్టారు. 155 స్ట్రైక్ రేట్ తో అగ్రెసివ్ గా ఆడారు. దాని తర్వాత వచ్చినటువంటి పడిక్కల్, దేవదాస్ పడిక్కల్ కూడా మరి చాలా చక్కగా ఆడుతూ కూడా మరి ఆయన హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 29 బాళ్లలోనే, అతి తక్కువ బాళ్లలోనే మరి హాఫ్ సెంచరీ నమోదు చేశారు. 5 4లు 2 సిక్సర్లతో దాటిగా మరి ఆడిన పరిస్థితి ఉంది. అంటే క్రీజ్ లో ఉన్నంత సేపు కూడా మంచి బ్యాటింగ్ కావచ్చు, మంచి షాట్స్ కావచ్చు, అప్పర్ కట్స్ కావచ్చు, లోయర్ కట్స్ కావచ్చు, మొత్తం కూడా గ్రౌండ్ మొత్తం కూడా యూటిలైజ్ చేసుకొని మరి ఆడిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత పట్టిదార్ కూడా అదే స్థాయిలో ఇటు లాస్ట్ ఈ 2 పార్ట్నర్షిప్ ఏదైతే పట్టిదార్ అలాగే టీమ్ డేవిడ్ ఇద్దరు కలిసి దాదాపు సిఎస్కే ఏదైతే సిఎస్కే సంబంధించిన బౌలర్లను పెద్ద ఎత్తున ఉతికారేసిన పరిస్థితి కనబడతా ఉంది. పట్టిదార్ 48 పరుగులు చేశారు కేవలం 19 బాల్లో. ఇక్కడ పట్టిదార్ మాత్రం ఆకాశమే అద్దుగా మరి ఆడిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళిద్దరు కూడా 19 బాళ్లలో 48 పత్తిదారి చేశారు. దాంట్లో ఒక 4 6 6లు కొట్టారు. ఇక్కడ టీమ్ డేవిడ్ నేనేం తక్కువ కాదు, నేనెవరికి తగ్గేది లేదంటూ కూడా 70 స్కోర్ చేశాడు. కేవలం 25 బాళ్లలోనే 70 పరుగులు చేసి 3 4లు 8 సిక్సర్లు కొట్టాడు. 8 సిక్సర్లు అంటే మరి ఈ రేంజ్ లో ఒక బాల్ అయితే సిక్సర్ కొడితే గ్రౌండ్ బయట పడిపోయింది. సో ఆ ప్రేక్షకులకు ఆ బాల్ బయటకు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఆ ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటది. సో 280 స్ట్రైక్ రేటు, అలాగే పడిదారు కూడా 252 స్ట్రైక్ రేట్ తో ఆకాశమే అద్దు. ఫ్యాన్స్ కి అయితే మొత్తం పండుగ వాతావరణం అయితే నెలకొంది అక్కడ స్టేడియం లో. అంటే ఈ 250 స్కోర్ ని మనం అంటే ఇంత భారీ స్కోర్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే, అంటే ఇంత స్కోర్ చేయటానికి ఇక్కడ సిఎస్కే బౌలింగ్ సహకరించింది అనుకోవాలా, లేకపోతే ఫామే ఆర్సీబీ ఫామ్ చాలా బాగుంది అనుకోవాలా, లేకపోతే ఆ పిచ్ బాగా సహకరించింది బ్యాటింగ్ అనుకోవాలా? డెఫినెట్ గా బ్యాటింగ్ ఆర్డర్ కూడా బాగుంది. వాళ్ళకు చక్కగా బ్యాట్ మీదకి వచ్చినాయి బాల్లు. చిన్న గ్రౌండ్, గట్టి షాట్లు, అంటే పెద్ద
ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నేను అందరు కూడా ఇప్పుడు సాల్ట్ 2 సిక్సర్లు కొట్టాడు, విరాట్ కోహ్లీ 1 సిక్సర్ కొట్టాడు. బేసిక్ గా విరాట్ కోహ్లీ చాలా తక్కువ కొడతా ఉంటాడు. అలాగే పడిక్కల్ 2 సిక్స్లు కొట్టాడు, దాంతో పాటు పట్టిదార్ 6 సిక్స్లు కొట్టాడు, టీమ్ డేవిడ్ 8 సిక్సర్లు కొట్టాడు. అంటే సిక్సర్లు ఎంత ఈజీగా ఎంత సునాయాసంగా సిక్సర్లు కొడతామో ఆ స్టేడియం ఎంత అంటే ఆ స్టేడియం తగ్గట్టుగా మరి వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఉంది. సో అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆడి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు. అంటే మంచి బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. బౌలర్లు ఎవ్వరు కూడా అందరూ కూడా దాదాపు శివం దూబేకి 1 వికెట్ పడింది. సో దాని తర్వాత ఓవర్టన్కి 1 వికెట్ పడ్డది. శివం దూబే ఎకానమీ కనుక చూస్తే అందరూ కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. ఎకానమీ అంటే ఓవర్ ఫర్ ఎకానమీ, ఓవర్ లో మొత్తం కలిసి 15 పరుగులు ఓవర్ రేట్ ఉంది. ఓవర్టన్ కి 14 పరుగుల ఓవర్ రేట్ ఉంది. నూర్ అహ్మద్ కి 12 పరుగుల ఓవర్ రేట్ ఉంది. సో హర్నీకి 12 పరుగుల ఓవర్ రేట్ ఉంది. ఖలీల్ అహ్మద్ కి 9 ఉంది. సో ఇట్లా అందరూ కూడా మరి విఫలమయ్యారు. ఎవరు కూడా అంత అగ్రెసివ్ గా కనిపించని పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి వీలైతే అంటే వాళ్ళ బ్యాటింగ్ ని ఇక్కడ నమ్ముకున్నారు. బ్యాటింగ్ ను బౌలింగ్ కూడా అంత మరి కరెక్ట్ గా యూటిలైజ్ కాలేదు. వాళ్ళు వ్యూహాలను రచించలేకపోయారు, కీ వికెట్స్ తీయలేకపోయారు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. సిఎస్కే ఈ భారీ స్కోర్ ని మరి రీచ్ అవ్వగలుగుతుందా? విజయ అవకాశాలను ఏ విధంగా చూడాలి సత్య? డెఫినెట్ గా ప్రస్తుతం మరి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. రుతురాజ్ గాయక్వాడ్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, ఆయుష్ మాత్రే ప్రస్తుతం మరి ఫామ్ లో ఉన్నాడు. అలాగే సఫరాజ్ ఖాన్ కూడా మరి చూడాలి. దాని తర్వాత శివం డూబే ఉన్నాడు. ఇట్లా అందరూ కూడా అంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఖచ్చితంగా బాగుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే రాయల్ ఛాలెంజర్స్ లో ఆడినటువంటి వాళ్ళ 5గురు కూడా మినిమం స్కోర్ హాఫ్ సెంచరీ వరకు చేసిన 46, 28, 50, 48, 70 పరుగులు చేశారు. అంటే ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదు. సో ఇట్లనే పార్ట్నర్షిప్లు కనుక అలాగే ఇక్కడ కూడా మరి సిఎస్కే లో కూడా ఇదే తరహా మరి ఆడగలిగితే ఖచ్చితంగా ఇక్కడ సంజు శాంసన్ నిలబడి ఆడగలిగితే, రుతురాజ్ గాయక్వాడ్ తనకి కొంత మరి ఇది ఇస్తే, ఆయుష్ మాత్రే కనుక మళ్ళీ అదే ఫామ్ ని కొనసాగిస్తే ఇక్కడ మరి కీలకంగా ఆడాల్సిన అవసరం ఉంటది. వచ్చినటువంటి ముందుగా అంటే పవర్ ప్లే లో దాటిగా ఆడాల్సిన పరిస్థితి ఉంటది. కేవలం 6 ఓవర్లలో 100 పరుగులు చేయగలిగితే కనుక ఖచ్చితంగా మరి ఇక్కడ సిఎస్కే గెలిచే అవకాశం ఉంటది. ఆ పవర్ ప్లే లో గనక స్కోర్ రాకపోతే మరి ఖచ్చితంగా మరి దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళ పైన ఉంటుంది. చూడాలి మరి ఎలా ఆడతారు ఏంటి అనేది చూడాలి. ఎస్ సత్య, స్టే విత్ us. ఇక ఇప్పుడైతే సిఎస్కే ముందర 251 పరుగుల లక్ష్యం ఉంది. మరి సిఎస్కే ఈ టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఫుల్ అంటే ఆ స్టేడియం కోఆపరేట్ చేయటం కానీ, పిచ్ కోఆపరేట్ చేయటం కానీ, లేకపోతే ఇటు సిఎస్కే బౌలింగ్ చూసినా కానీ, లేకపోతే అక్కడ బ్యాటింగ్ ఫామ్ చూసినా కానీ ఈ 250 స్కోర్ అయితే చేసింది ఆర్సీబీ. ఈ ఐపీఎల్ సీజన్లోనే ఇది ఒక హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు కూడా. మరి ఈ టార్గెట్ని సిఎస్కే రీచ్ అవుతుందా, రీచ్ అవ్వదా అనే దాని మీద అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.